నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తక్కువ కోతతో క్యాన్సర్ సర్జరీ, తరచూ గుండెదడ, గుండెపోటేనా, రక్తపోటును తగ్గించే చిట్కాలివే, నడుస్తుంటే కాళ్లు లాగేస్తున్నాయా, ఇంకా హెల్త్ టిప్. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరుతెన్నులు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేసేస్తున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కణుతులను తొలగించడంలోనూ ఇవాళ మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు. క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్ ఇన్వెజివ్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ పదమే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను సులభంగానే నయం చేయగలుగుతున్నారు. కాకపోతే ఈ క్యాన్సర్లను కాస్త తొలి దశలోనే గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగిన పరీక్షలు కూడా చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం క్యాన్సర్లకు 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి: సర్జరీలు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు. ఈ 3 చికిత్సల్లోకి ముందు నుండి ఉన్నది మాత్రం సర్జరీలే అని చెప్పాలి. ఒకప్పుడు ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ మిగతా అవయవాలకు కూడా వ్యాపిస్తుందనే అపోహ ఉండేది. అయితే తర్వాత ఆ భావన తప్పని తేలింది. తర్వాత అన్ని రకాల క్యాన్సర్లకు అవసరమైనప్పుడల్లా సర్జరీలు విస్తృతంగా చేస్తున్నారు. అయితే ఇటీవల సర్జరీలకు సంబంధించిన పరికరాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా పెద్దగా కోత లేకుండానే క్యాన్సర్లకు సర్జరీలు చేస్తున్నారు. వీటినే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు అంటారు. పొట్టలో వచ్చే క్యాన్సర్లు, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లకు ప్రస్తుతం మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో సర్జరీలను ఎక్కువగా చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎంత పెద్ద ఆపరేషన్ అంటే అంత పెద్ద కోత ఉండేది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు మనకు. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే ఏంటంటే మనం అంత పెద్ద కోత చేయకుండా చిన్నగా 3-4 హోల్స్ చేసి దాని ద్వారా కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లోపల మనం ఆపరేషన్ చేస్తున్నాం. అంటే కీ హోల్ సర్జరీస్ అంటారు. సో కీ హోల్ సర్జరీస్ అనేది ఏంటి అంటే మనం మినిమల్లీ ఇన్వేజివ్ అనము, మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అంటాము. బెస్ట్ టెర్మినాలజీ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే మనం లోపలికి చేసేటువంటి యాక్సెస్ అనేది చాలా తక్కువగా చేస్తున్నాము. బట్ లోపల సర్జరీ ఏదైతే ఉంటుందో అది సేమ్ సర్జరీ ఉంటుంది. అంటే ఇంతకుముందు క్యాన్సర్లో ఎంత మేజర్గా అయితే సర్జరీ చేయాల్సి వచ్చేదో సేమ్ అదే మేజర్ సర్జరీ మనం ఇప్పుడు కీహోల్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాము. సో ఇది దేంట్లో ఏ క్యాన్సర్స్లో చేయగలుగుతాము ఏంటి అంటే మన అబ్డామిన్లో చేసే కడుపులో ఉన్నటువంటి ఎటువంటి క్యాన్సర్కైనా కూడా మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. ఛాతీలో ఉండేటువంటి క్యాన్సర్ అంటే ఏంటి, అన్నవాహికకు ఈసోఫేగస్ అంటారు, అన్నవాహికకు వచ్చేటువంటి క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్స్, వీటన్నిటిని కూడా మనం ఈ కీహోల్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. సో ఈ సర్జరీ మనం కడుపులో చేసినట్టయితే లాప్రోస్కోపీ సర్జరీ అంటాము. అదే థొరాక్స్ అంటే ఛాతీలో చేసినట్టయితే థొరకోస్కోపిక్ సర్జరీ అంటాము. వీటిలోనే ద నెక్స్ట్ జనరేషన్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ అనేది సిమిలర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ, కాకపోతే సర్జన్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ని పట్టుకునే బదులు రోబోటిక్ ఆర్మ్స్కి అటాచ్ చేసి వాటిని ఆపరేట్ చేస్తూ సర్జరీ చేస్తారు. మినిమల్ యాక్సెస్ సర్జరీతో ఉండే ప్రయోజనాలు అంటే మనం పేషెంట్ పరంగా చూసినట్టయితే నెంబర్ 1 పెద్ద కోత ఉండదు కాబట్టి పేషెంట్ అనేది రికవరీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. రెండవది మనకేంటి, లోపల సర్జరీ ద్వారా కూడా మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా బ్లీడింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో బ్లడ్ లాస్ అనేది కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఆపరేషన్ అనేది సేమ్ కైండ్ ఆఫ్ సర్జరీ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్లో పర్టికులర్లీ చూసినట్టయితే చాలామంది ఆపరేషన్ తర్వాత దీని కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అటువంటి డిలేస్ లేకుండా నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా తీసుకోగలుగుతారు. అదే సర్జన్ పరంగా చూసుకున్నట్టయితే మనకేంటి అడ్వాంటేజ్, నెంబర్ 1 విజువలైజేషన్ అంటాము. అంటే కెమెరాలో చూస్తుంటాము, ఆ కెమెరాలో చూసింది మనకు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కనిపిస్తుంది. కాబట్టి మనకు లాప్రోస్కోపీలో అయితే మన కంటితో చూసిన దానికంటే 2 to 3 times పెద్దగా ఉంటుంది. కాబట్టి మనకు సైడ్లో పక్కనే ఉన్నటువంటి ఆర్గన్స్ కానీ పక్కనే ఉన్నటువంటి రక్తనాళాలు, నరాలు ఇవి క్లియర్గా కనపడతాయి.
ఇదే మనం రోబోటిక్ సర్జరీలో చూసుకున్నట్టయితే దాదాపు 10 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీలో ప్రెసిషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ. క్యాన్సర్ దీర్ఘకాలికంగా వేధించే జబ్బు, మనిషిని నిర్వీర్యం చేసే మహమ్మారి. ఈ నేపథ్యంలో సాంప్రదాయకంగా పెద్ద పెద్ద కోతలతో ఆపరేషన్ చేసి దీర్ఘకాలికంగా ఆసుపత్రిలోనే ఉంచటం, ఆపరేషన్ సమయంలో రక్తం పోవటం, కోలుకోవటానికి రోజుల తరబడి సమయం పట్టటం, ఇన్ఫెక్షన్లు సోకటం లాంటివి క్యాన్సర్ పేషెంట్లకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోతల్ని బాగా తగ్గించటం, కోలుకోవటానికి తక్కువగా సమయం తీసుకోవటం, రక్తస్రావం పెద్దగా లేకపోవటం లాంటి సౌలభ్యాల్ని కల్పించే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు క్యాన్సర్ పేషెంట్లకు వరమనే చెప్పాలి. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ మొదలుకొని పొట్టలో వచ్చే అనేక క్యాన్సర్ల వరకు ప్రధాన చికిత్స సర్జరీల ద్వారానే జరుగుతోంది. ఒకప్పుడు ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఆ అవయవంతో పాటు చుట్టుపక్కలుండే భాగాల్ని కూడా తొలగించేవారు. కానీ ఇప్పుడు కేవలం క్యాన్సర్ సోకిన నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే తొలగించి మిగతా అవయవాలను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. ఇంతకుముందు మేజర్ సర్జరీస్ అన్నీ కూడా దే యూస్ టు బి మేజర్ ఆర్ సూపర్ మేజర్ సర్జరీస్ అనేవాళ్ళమండి. సో పోతున్న కొద్దీ మనం ఏం చేస్తున్నాము, రైట్ నౌ క్యాన్సర్ సర్జరీలో మనకు ఐడెంటిఫై అంటే ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. అంటే లెట్స్ సే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అది ఎటువంటి చంకలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిందా లేదా, ఇంతకుముందు అందరి పేషెంట్లకి స్ప్రెడ్ అయిందా అని లేదా అని తెలుసుకోవడానికి చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్ పంపించేవాళ్ళం. దానివల్ల కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ కలవడం చేయడం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రైట్ నౌ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. అంటే ఎర్లీ క్యాన్సర్స్లో స్ప్రెడ్ అయిందా లేదా అనే డౌట్ ఉన్న పేషెంట్స్లో ఇటువంటి మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి అది ఎక్కడికి వెళ్తుంది, ఏ లింఫ్ నోడ్స్కి అనేది వెళ్తుంది అనేది చూసుకొని అటువంటి లింఫ్ నోడ్స్ని మాత్రమే తీసి టెస్టింగ్ పంపిస్తాం. సో దానివల్ల ఏంటి అని చెప్పంటే మొత్తం అంతా లింఫ్ నోడ్స్ తీయడము, దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది మనకు బయట ఉన్నటువంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటికే కాకుండా అబ్డోమిన్లో కూడా మనం చేస్తున్నట్టయితే మనకేంటి దాంట్లో కూడా ఐసీజీ అని చెప్పి ఒక ఇంజెక్షన్ వచ్చింది. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి అంటే గర్భసంచి దగ్గర వచ్చే క్యాన్సర్స్ కావచ్చు, వేటికైనా కూడా మనం ఇంజెక్షన్ చేసి ఓన్లీ దాన్ని స్ప్రెడ్ ఎక్కడికి అవుతుందో అంతవరకే లింఫ్ నోడ్స్ తీయడం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఇదే విధంగా ఏంటి మనం సేమ్ టెక్నాలజీస్ని వాడుకుంటూ నెక్స్ట్ ట్యూమర్ ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది, ట్యూమర్ స్ప్రెడ్ ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి అన్నిటిని కూడా మనం గుర్తుపట్టడానికి అవుతుంది. కొన్ని ఆపరేషన్స్లో మనకేంటి పక్కనున్న అంటే నరాల్ని కానీ లేదంటే అన్నవాహికని మనం ఊపిరి తీసుకునేటువంటి దాన్ని కానీ వీటన్నిటిని కూడా మనం ఇంజెక్షన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని సపరేట్గా మనకు కనిపించేటట్టుగా చేసుకోగలుగుతున్నాం. అంటే ఇది ఎక్కడుందో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన కంటి ముందే కనపడుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆపరేషన్లు అనేవి చాలా ఈజీ అవుతున్నాయి. పక్కన ఉన్న స్ట్రక్చర్స్కి డ్యామేజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నాయి. తక్కువ కోతలతో ఎక్కువ ఫలితాలనిచ్చే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలకు తోడుగా ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ సర్జరీల్లో తాజాగా వచ్చిన ఈ మార్పుల వల్ల కోతలు బాగా తగ్గిపోయాయి. దీంతో రక్తస్రావం బాగా తగ్గిపోవటం, కోతలు మానటానికి తక్కువ సమయం పట్టడం లాంటి ప్రయోజనాలతో పాటే క్యాన్సర్ సోకిన భాగాల్ని కూడా ఖచ్చితత్వంతో తొలగించటం జరుగుతోంది. ఫలితంగా పేషెంట్లు త్వరగా కోలుకోవటం సాధ్యపడుతోంది. రోబోటిక్ సర్జరీల్లో అయితే 3 డైమెన్షన్లో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తొలగించే వీలుంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సలో సౌలభ్యాన్ని అందజేసేవే. లాప్రోస్కోపిక్ సర్జరీలు, సింగిల్ పోర్టు సర్జరీ లాంటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతల బాధ తప్పుతుంది. ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, త్వరగా కోలుకుంటారు. శారీరకంగా మానసికంగా కూడా స్వాంతన లభిస్తుంది. బాగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్నే మనం గుండె దడగా చెప్పుకుంటాం. వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్స్గా పిలుస్తారు. గుండె దడను మనలో చాలామంది గుండెపోటుకు సంకేతంగా భావిస్తారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గుండె వేగంగా స్పందించడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె దడ ఏంటంటే గుండె పరంగా దడ వస్తుంది, గుండె వ్యాధి లేకపోయినా కూడా కొంతమందికి దడ వస్తుంది.
కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి పాల్పిటేషన్స్ వస్తాయి, కొంతమంది బ్లడ్ తగ్గినప్పుడు పాల్పిటేషన్స్ వస్తాయి, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం కొంచెం హైపోథైరాయిడ్స్ ఉన్నా లేకపోతే థైరాయిడ్ పెరుగుతున్న హైపర్ థైరాయిడ్స్ ఉన్నా సరే పాల్పిటేషన్స్ వస్తాయి. నిద్రలేమి ఆ నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రుల పూట వాళ్ళ హార్ట్ బీట్ని వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా పాల్పిటేషన్స్ అంటారు. నిద్ర లేని కారణంగా వస్తాయి. ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేయడం వల్ల వస్తాయి. సో ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ నాన్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ కాకుండా మిగతా వాటి కాజెస్. సో యూజువల్గా 100 మంది పాల్పిటేషన్స్ పేషెంట్లు మనం చూస్తే మోర్ దెన్ 40% నాన్ కార్డియాక్ కాజెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. వేరే కారణాల వల్ల వచ్చేదైతే మరీ అంత డేంజరస్ కాదు. అవి యూజువల్గా మనకు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ పెంచుకోవడం, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడం, లేకపోతే ఇలాంటివి చేస్తే పాల్పిటేషన్స్ తగ్గుతాయి. లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ పాల్పిటేషన్స్ తగ్గుతాయి. నిద్ర సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా వస్తుంది అన్న తర్వాత పాల్పిటేషన్ తగ్గుతాయి. సో వాళ్ళకి ఏదైతే అండర్లైన్ కాజ్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా గుర్తించి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే పాల్పిటేషన్ తగ్గుతాయి. గుండె పరంగా వచ్చే పాల్పిటేషన్స్ మాత్రం మనం సీరియస్గా తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఏ కారణం వల్ల వస్తుంది, కవాటాలు లీకేజా, కవాటాలు మూసుకోవడం వల్ల, బ్లాకేజీల వల్ల, లేకపోతే అర్థీమియాస్ వల్ల గుండె ఒక్కొక్కసారి ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. సో వీటి వల్ల అని చెప్పేసి మనం చూసుకోవాలి. గుండె పరంగా వచ్చేవి అయితే డెఫినెట్గా సీరియస్గా కన్సిడర్ చేయాలి. రక్తపోటు ఎక్కువగా ఉండటం అనేది స్వతహాగా వ్యాధి కాదు. కానీ అధిక రక్తపోటు మూలంగా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలు వచ్చి పడతాయి. కిడ్నీలు, మెదడు, గుండె వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ ధాటికి క్రమంగా నిర్వీర్యం అవుతూ వస్తాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమించే అధిక రక్తపోటు విషయంలో మనలో చాలామందికి అవగాహన అంతంత మాత్రమే. హై బీపీ విషయంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. హై బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం మీద దృష్టి సారించడం అన్ని విధాలా మేలు. ముఖ్యంగా ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు అనేది శరీరంలో మరింత ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో రక్తం పరిమాణం పెరిగి ధమనుల మీద పీడనం ఎక్కువవుతుంది. పాలకూర వంటి ఆకుకూరలతో దీనికి కళ్ళెం వేయొచ్చు. వీటిల్లోని పొటాషియం మూత్రం ద్వారా ఒంట్లోంచి సోడియాన్ని బయటకు వెళ్ళగొడుతుంది. రక్తనాళాల గోడలను విప్పారేలా చేస్తుంది. ఇక అవసరమైనప్పుడు రక్తనాళాలు బిగుతుగా లేదా వదులుగా అయ్యేలా చూడటంలో కాల్షియం పోషకం బాగా తోడ్పడుతుంది. ఇలా రక్తపోటు అదుపులో ఉండటానికి దోహదం చేస్తుంది. పెరుగు తినటం ద్వారా తగినంత కాల్షియం లభించేలా చూసుకోవచ్చు. సాల్మన్ వంటి చిన్న చేపల ముళ్ళుతోనూ కాల్షియం లభిస్తుంది. కొవ్వుతో కూడిన చేపలతో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజల పలుకుల్లో పుష్కలంగా లభించే మెగ్నీషియం రక్తపోటును చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాలు బాగా విప్పారేలా చేస్తుంది. ఇక 3 వంతుల బీట్రూట్ రసం, 1 వంతు యాపిల్ పండ్ల రసం కలిపి తీసుకుంటే కొద్ది గంటల్లోనే సిస్టాలిక్ రక్తపోటు తగ్గుతున్నట్లు ఒక అధ్యయనం చెబుతోంది. ఈ జ్యూస్ ఆడవారిలో కన్నా మగవారిలో మరింతగా ఫలితం చూపిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం వెల్లుల్లిని తీసుకోవడం మేలు. రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ మోతాదులు పెరగటానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. రక్తనాళాలు తగినంత విప్పారితే గుండె మీద భారం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఈ జాగ్రత్తలు రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలు పిక్కలు పట్టేయడం, నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైబడుతుందని మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పుల వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా చూస్తున్నాము. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దీనిలో రక్తనాళాల యొక్క మార్పులు ఎవరిలో అయితే వస్తున్నాయో వీళ్ళందరిలో కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ కామన్గా చూస్తున్నామండి. అసలు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే ఏంటి? మన గుండెకి ఉండే రక్తనాళాలను కోరనరీ ఆర్టరీస్ అంటాం.
మిగతా బాడీలో చేతులకి కానీ కాళ్ళకి కానీ లేకపోతే మిగతా ఆర్గన్స్కి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం. సో ఈ పెరిఫెరల్ ఆర్టరీస్లో మేజర్గా మన కాళ్ళల్లో బ్లాక్స్ ఏర్పడము, చేతుల్లో రక్తం సప్లై చేసే వాటికి బ్లాక్స్ ఏర్పడడం జరుగుతుంది. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటామండి. పిఐడి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఎవరిలో అయితే మనకి రక్తనాళంలో కాల్షియం అనేది డిపాజిట్ అవుతుందో, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది జరుగుతుందో, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయో, షుగర్స్ అన్కంట్రోల్లో ఉంటాయో, వీళ్ళల్లో రక్తనాళము మామూలుగా మెత్తగా ఉండాల్సిన రక్తనాళం పెళుసుగా తయారవుతుందండి. పెళుసుగా అంటే గట్టిపడిపోతుంది, అంటే దాని సహజ తత్వం కోల్పోతుంది. ఎలా అంటే మనము కొత్తలో ఒక గొట్టం కొన్నప్పుడు ఎలా మెత్తగా ఉంటుంది, కొన్ని రోజులు ఎండలో పడేస్తే అది గట్టిగా అయిపోయి మనం ఇలా అనగానే ఇరిగిపోవటం ఎలా జరుగుతుందో, అలాగే రక్తనాళంలో కూడా సహజతత్వం పోయినప్పుడు గొట్టంలో ఆ రక్తనాళంలో కూడా ఆ పెళుసుతత్వం ఏర్పడినప్పుడు ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఎథెరోస్క్లెరోటిక్ కానీ కాల్సిఫైడ్ డిసీజ్ కానీ ప్లాక్స్ అని కూడా ఇవన్నీ రకరకాల పెథాలజీస్తో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ సమస్యల్ని మనము పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ యొక్క కారణాల కింద చెప్పుకోవచ్చు. మెయిన్గా దీనికి మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. షుగరు, బీపీ వీటితో, స్మోకింగ్ వీళ్ళతో పాటు. పిఐడిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్లో కొంతమందిలో ఏంటంటే కాళ్ళల్లో పిక్కలు పట్టేయడం జరుగుతుంది. సో కొద్ది దూరం నడవంగానే ఒక 100 అడుగులు వేసిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి. నొప్పులు మొదలై కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ నడవగలుగుతారు. అది కొంతమందిలో 100 అడుగులు అవ్వచ్చు, కొంతమందిలో 500 మీటర్స్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ స్టేట్ అండ్ మన డిసీజ్ ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా నడవలేని స్థితిలో బ్లాక్ అదే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన తర్వాత దాన్ని క్లాడికేషన్ అంటామండి. ఎంత దూరం వెళ్తున్నారో దాన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం. సో ఫస్ట్ క్లాడికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ క్లాడికేషన్ స్టేజ్ నుంచి స్లోగా రెస్ట్ పెయిన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆ డిస్టెన్స్ తగ్గిపోవడంతో పాటు మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తీవ్రమైన నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? రక్త ప్రసరణ అందక చేతులకి కాళ్ళకి. ఇలాంటప్పుడు మనము ఇప్పుడన్నా మనం ముందుగానే ప్రాబ్లం ఉందని గమనించాలి. ఇంకా సివియర్ స్టేజ్లో గ్యాంగ్రీన్తో ప్రజెంట్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే మన రక్తం అందక కాళ్ళలో చేతుల్లో వేళ్ళు కానీ కాళ్ళు కానీ పాదాలు కానీ నల్లపడిపోయి పూర్తిగా ఎండిపోయినట్టు తయారవుతాయండి. ఈ గ్యాంగ్రీన్ కూడా ఇన్ఫెక్షన్ కూడా కలిపితే వెట్ గ్యాంగ్రీన్ అంటాము. డ్రై గ్యాంగ్రీన్ ఏమో ఇష్కెమిక్లో మోస్ట్ ఆఫ్ ది టైం డై గ్యాంగ్రీన్ అవుతాం. ఇంకా ఎర్లీ స్టేజెస్లో మనకి కాళ్ళ మీద వెంట్రుకలు తగ్గిపోవటము, కండ తగ్గిపోయి సన్నపడిపోవటము, కాళ్ళు చేతులు. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ పైకి ఉబ్బిన నరాలు బాగా ఎక్కువ కనపడము, కండ లేకపోవటం వల్ల గట్టరింగ్ ఆఫ్ ది వెయిన్స్ అంటాం. ఇవన్నీ కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ యొక్క సిమ్టమ్స్ అండి. పిఐడితో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఉంటాయా? కాళ్ళలో నొప్పి, మంట కూడా చాలా బగబగ మంట అంటారు అసలు వాళ్ళు. అంటే ఏదో మండిపోతున్నట్టు కాళ్ళల్లో మంట మీద కూర్చున్నట్టున్న తీవ్రమైన మంట, నొప్పి ఉంటుంది. ఒక 2 అడుగులు కూడా వేస్తే తట్టుకోలేని స్థితి. ఇవన్నిటితో పాటు గ్యాంగ్రీన్ అయితే కాలు నల్లపడిపోయి పూర్తిగా కాలు కానీ చెయ్యి కానీ తీసేయాల్సిన ప్రమాదం కూడా ఉంటుందండి. సో అందుకనే దీన్ని ముందుగానే మనం గమనించి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కి చక్కగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి ఇంత తీవ్రమైన ప్రాణాలు కూడా కోల్పోయే స్థితి నుంచి కూడా మనం కాపాడచ్చు. పిఐడికి చికిత్స ఎలా ఉంటుంది? ఏబిఐ టీబీఐ అనే ఒక పరికరం ఉంది. దానిలో ఏంటంటే మనం వచ్చిన పేషెంట్కి మనం ఎవరైనా అయితే సస్పెక్ట్ చేస్తామో ఆ ఏబిఐ టీబీఐ చూస్తే ఎంత పర్సంటేజ్ బ్లడ్ ఫ్లో వెళ్తుంది కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ అనేది తెలుసుకుంటాము. దీంతోపాటు ఆర్టీరియల్ ఏజ్ అంటే మన వయసుతో పాటు రక్తనాళం యొక్క వయసు కూడా మనం తెలుసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే మన రక్తనాళం ఏజ్ ఎక్కువ ఉందంటే ఏంటండి, డిసీజ్ యొక్క పరిణామం ఎక్కువ అవుతుందని. మన ఏజ్తో పాటు ఉందంటే మంచిగా నార్మల్గానే ఉందని. సో దాన్ని బట్టి కూడా మనం ముందుగానే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ని గుర్తించవచ్చు. ఇది ఇంకా అవసరమైతే డాప్లర్ స్కానింగు, సిటీ యాంజియోగ్రాము అనేది కూడా చూసుకుంటాము. దాన్ని బట్టి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లాక్ ఉందనేది మనం చూసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. దాని ప్రకారం పిఐడిని నివారించుకోవచ్చా?
దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చండి. వన్స్ వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజెస్లో ఉంటే చక్కటి మందులు ఉన్నాయండి. ఇప్పుడు చక్కగా ఆ మందులు తీసుకుంటేనే చాలు, అసలు ఏమీ ట్రీట్మెంట్ కూడా వేరేది ఏమీ అవసరం లేదు. కొంతమంది ఇంకొద్దిగా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో మనం యాంజియోప్లాస్టీ అని చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ముందుగానే వచ్చినట్టయితే ఒక బెలూన్ లాంటిది లోపలికి పంపించి దాన్ని డైలేట్ చేస్తాము, అవసరమైతే స్టంట్ వేస్తాము. ఇప్పుడు యాంజియోప్లాస్టీలో కూడా ఐవీఎల్ అనే కొత్త పద్ధతి వచ్చింది. ఇంతకాలం క్యాల్సిఫికేషన్ రక్తనాళాల్లో బ్లాక్స్కి ఈ ఐవీఎల్ పద్ధతి అనేది చాలా అరుదుగా అందుబాటులో ఉండేది. సో ఏంటి ఈ ఐవీఎల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే పెళుసుగా అయిపోయిన రక్తనాళాన్ని కూడా ఆ షాక్ వేవ్స్ ఇచ్చి ఆ రక్తనాళంలో ఉన్న కాల్షియం అంతా బ్రేక్ చేసి చక్కగా మళ్ళీ రీకాయిలింగ్, అంటే మనం బెలూన్ చేశాక మళ్ళీ రక్తనాళం మళ్ళీ ముడుచుకుపోకుండా ఉండడానికి కూడా ఈ ఐవీఎల్ అనేది హెల్ప్ చేస్తుంది, ఐవీఎల్ బెలూన్. సో ఇలాంటి యాంజియోప్లాస్టీ చేసుకొని కూడా మనము చాలా కేసెస్లో మంచి రిజల్ట్స్ పొందుతున్నాము. ఇంకా అడ్వాన్స్డ్ చికిత్స ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు బైపాస్ కూడా చేస్తాము. మనం హార్ట్కి ఎలాగైతే బైపాస్ చేస్తామో కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ అనేది చేసి కూడా కాపాడతాము. ఇంకా కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు మనం సులువుగా అవడానికి పేషెంట్కి హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అనేది కూడా చేస్తాం. హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అంటే 2 ప్రక్రియల్ని కలుపుకొని చక్కగా మనకు అడ్వాంటేజ్ తీసుకొని మేజర్ సర్జరీని కూడా సింపుల్ సర్జరీ చేసుకొని చక్కగా పేషెంట్ 2 డేస్లోనే డిశ్చార్జ్ అయిపోయి ఎర్లీ రికవరీకి హెల్ప్ అయ్యేది హైబ్రిడ్ సర్జరీ అంటాము. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, పరీక్షలు చేయించుకోవాలి. పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు కరివేపాకును మెత్తగా నూరి దానిలో చెంచా ఆలివ్ నూనె, కప్పు పెరుగు కలిపి తలకు పట్టించండి. 20 నిమిషాలయ్యాక తలస్నానం చేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు త్వరగా తగ్గిపోతాయి.